దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుంటాం. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. చల్లండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటను బట్టి లేఖనాలు చెబుతున్న మాట, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ఇక్కడ అంటున్నాడు. అంటే ఈ ప్రేమలో నిష్కపటము లేనిదిగా ఉండవలెను అంటున్నాడు. అంటే మన జీవితాల్లో ఏ స్థితిలో ఉండుంటామని ఈ లేఖనాలు బట్టి నేర్చుకుంటున్న మాటలను బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దీని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనతో మాట్లాడుతున్న మాటలను మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ప్రేమ అంటే ఈ ప్రేమలో మన జీవితాలు నడిపించబడుతున్న స్థితిని బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తుని మన తండ్రి అయిన దేవుడు ప్రేమించి ఆ యొక్క కుమారుని మన కొరకు ఈ లోకమును ప్రేమించి ఆ తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని పంపించాడు. ఈ ప్రేమలో ఎలాంటి నిష్కపటమైనది ఏమీ లేదు. అంటే ఈ ప్రేమ మన జీవితాలలో ఏం చేస్తుంది అంటే, ఎవరును నశింపకూడదనే ఉద్దేశం కలిగి మనిషిని తమ జీవితాలలో పాపంలో చనిపోక, వారి దోషాల్లో చనిపోక, వారి యొక్క శాపగ్రస్తమైన స్థితిలో చనిపోకూడదని దేవుడు ఉద్దేశించి ఈ యొక్క ప్రేమను ఎలా చూపించాడో, అంటే ఎలాంటి స్వార్థపూరితమైనది నిష్కపటమైనది లేకుండా ఈ ప్రేమ మనుషుల జీవితాల్లో ఏం చేయబడుతుందంటే, మనిషికున్న ప్రతి ఒక్క దోషములను పరిహరిస్తుంది. అంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమలో మనిషిని ప్రేమించి ఎలా ఈ మనుషుడు చనిపోకూడదు ఈ దోషములో అని ప్రేమించాడు. అయితే ఈ ప్రేమలో మన జీవితాల్లో ఏం చేయబడాలంటే నిష్కపటమైనదిగా ఉండవాలని అంటున్నాడు. ప్రేమ మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు, మనము ఆయనను ప్రేమించాలి. అయితే ఇక్కడ అంటున్న మాటలను బట్టి మన జీవితాలలో ప్రేమ ఈ యొక్క దోషములు కప్పేస్తుంది అంటారు. ఈ ప్రేమ మనుషుల జీవితాల్లో అమర్యాదగా మాట్లాడుతున్నాం. అందుకే కదా ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు అంటే, నేను ప్రేమ లేని వాళ్ళని అయితే ఎదుగుతున్నానని అంటున్నాడు. మన ప్రేమలో నిష్కపటం ఉండకూడదు. మన ప్రేమలో మన జీవితాలలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతూ ఉంటారంటే, ఎక్కువ పర్సెంట్ మనుషుల జీవితాల్లో ఏం చేస్తూ ఉంటారంటే పైకి ప్రేమించేవారుగా ఉంటారు. కానీ మనసులో తమ జీవితాలు ఏం చేయబడతాయంటే, వారి జీవితాలను బట్టి
ఏం చేస్తూ ఉంటారంటే హృదయాలలో ఒకటి ఉంచుకొని బయటికి ఒకలాగా చూపిస్తుంటారు. ఇప్పుడు అన్న మాటను బట్టి నిష్కపటమైనది అంటే కపటము లేనిది, మనుష్య జీవితంలో కపటము లేనిదిగా కనపడుతూ నడిపించబడాలి. ఎలాంటి కల్మషం, ఎలాంటి ఈ యొక్క కపటము లేకుండా మనుష్యుని ఏ విధంగా తమ జీవితాల్లో ప్రేమించాలంటే ఉన్నది ఉన్నట్లుగా, అంటే హృదయంలో ఎలాంటి వాటిని మనసులో పెట్టుకోకుండా మనిషిని, సహోదరుని మనం ప్రేమించే విధంగా మార్చబడాలి. ఒక లేఖనాలు చెబుతూ ఉంటాయి ఏమని అంటే, ఎవడైనా దేవుణ్ణి ప్రేమించుచున్నాడని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడు అంట. అంటే ఈ అబద్ధికుడుగా ఎందుకు మార్చబడుతున్నాడు అంటే, తను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నాడు, కానీ తన సహోదరుని ప్రేమించలేని మనసు, తన సహోదరుని ప్రేమించలేని మనసు కలిగిన వాడై తన జీవితంలో నడిపించబడుతున్న స్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు అంటున్న మాటను బట్టి ప్రేమ మనుషుల జీవితాల్లో ఏం చేస్తుంది? ఈ ప్రేమ శాశ్వతమైనది, ఈ ప్రేమ శ్రేష్టమైనది అంట. ఈ ప్రేమలో జ్ఞాపకం చేసుకుంటే అమర్యాదగా మాట్లాడదంట. ఈ ప్రేమ ఉప్పొంగదంట. ఈ ప్రేమలో మనుషుల జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎదుటి మనిషిని గౌరవిస్తుంది. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మనం ఏం చేయబడాలంటే, వ్యక్తిగతంగా మన జీవితాల్లో ఎలా ఉండాలి అంటే ఈ ప్రేమ నిష్కపటమైనదిగా మార్చబడాలి. రెండు, మన జీవితాల్లో ఏం చేయాలంటే చెడ్డదాన్ని నశయించుకొని మంచి దానిని హత్తుకోవాలి. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని మనం మన జీవితాలలో హత్తుకునే విధంగా మార్చబడాలి. ఏది చెడ్డది, ఏది మంచిది అంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ మనిషి జీవితానికి ఒక చెడ్డదానిగా తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితాల్లో ఈ లోకంలో ఉన్న పరిస్థితి ఎలాంటి అంటే లోక ఆశలు మనిషిని పతనానికి తీసుకెళ్లే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. మంచి దాన్ని ఎన్నుకోమంటున్నాడు, మంచి దాన్ని హత్తుకోను అంటున్నాడు. ఈ హత్తుకొనటు అంటే ఏమిటి? అసలు మంచిది ఏమిటి మన జీవితాల్లో అనుకుంటే, మనము ఆయన చిత్తము చేయటే మంచిది, ఆయన చిత్తాన్ని మనం జరిగించటే మంచిది. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలిగితే మన జీవితాల్లో చేయవలసిన మేలులన్నిటినీ దేవుడు చేస్తాడు. ఇక్కడ అన్న మాటను బట్టి చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొనుము అంటున్నాడు. ఇక్కడ ఉన్న మాటను బట్టి మన జీవితాల్లో వేటిని అనుసరిస్తూ ఉన్నాం? ఈ లోకంలో ఉన్నవన్నీ ఒకదానొక దినాన గతించిపోతాయండి. కానీ దేవుని యొక్క చిత్తాన్ని హత్తుకొని ఉంటే, దేవుని చిత్తాన్ని మనం జరిగించగలిగి ఉంటే మనం నిరంతరం నిలిచి ఉంటామంట. ఈ నిరంతరం నిలిచి ఉండాలంటే ఆయన ప్రేమలో మన జీవితాలు నడిపించబడుతూ, అంటే ఈ నిష్కపటమైనదిగా ప్రేమను మన జీవితాల్లో కలిగి ఉండి, రెండు, మన జీవితాల్లో చెడ్డదాన్ని అసహించుకొని ఆ దేవుని యొక్క చిత్తాన్ని ప్రేమిస్తూ చెడ్డ వాటిని మనం అసహించుకొని లోక సంబంధమైన ఏం చేస్తూ ఉంటాయి మనుషుల జీవితం అంటే, ఇక్కడ అంటున్న మాటలు బట్టి ఆ యొక్క ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 4:22 అంటాడు కదా, కావున మీరు మునుపటి ప్రవర్తన ఇంత విషయంలో మీరు మోసకరమైన దురాశల చేత చెడిపోయిన ప్రాచీన స్వభావం ఇది. అంటే ఇది ఒక ప్రాచీన స్వభావం. ఎలాంటిదంటే ఈ చెడిపోయిన ప్రాచీన స్వభావం అంటున్నాడు. అంటే చెడ్డదానిని, ఈ యొక్క చెడ్డదానిని మనం అసహించుకోవాలి.
మనిషికి ఏ స్థితిలో నడిపించబడుతూ ఉంటాడంటే ధనం కోసం ఆశయపడుతూ ఉంటాడు, దాని కోసం ఆశపడుతూ ఉంటాడు. మనిషి జీవితంలో లోకంలో సంబంధించిన శరీర కోరికలను బట్టి తన జీవితంలో నడిపించబడుతూ ఉంటాడు. మనిషి ఇంకా ఇంకా డాంబికంగా కనపడాలని ఇంకొక ఆలోచన చేత నడిపించబడుతూ ఉంటాడు. ఇవన్నీ మనిషి జీవితాల్లో ఏం చేస్తున్నాయంటే ఒక ఈ యొక్క చెడ్డదానికి ఏ పరిస్థితుల్లోనికి తీసుకెళ్తాయో తెలియదు. ఏ విధం చేతనైనా నేను ఒక గొప్పవాడిగా ఉండాలి, ఒక గొప్పవాడిగా నడిపించబడాలని ఆలోచన చేత ఏం చేస్తూ ఉంటాడంటే అన్యాయముగా నడిపించబడే పరిస్థితి కనపడుతుంది. తనకున్న అన్యాయతని అనుసరించలేని జీవితం, తన యొక్క జీవితంలో అన్యాయముగా తన జీవితంలో నడిపించబడుతూ వంకర త్రోవలను కనిపించుకొని తన మార్గాన్ని విడిచిపెట్టి చెడ్డదాన్ని ప్రేమించి ఈ పరిస్థితుల్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. మనకు తెలుసు కదా, ఒక మాట చెబుతున్నాను. ఆ యొక్క బోయేరు కుమారుడైన బిలాము అంట. ఇతడు ఒక గొప్ప సేవకుడుగా ఉన్నవాడు. ఈ సేవకుడు ఏం చేశాడంటే దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించాడు. ఇతడు దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించిన దానిని బట్టి అతని యొక్క స్థితి ఎలా నడిపించబడింది అంటే, అతని జీవితం ఎలా ఉందంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే అక్కడ దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించి అతడు అనేక మందికి త్రోవ తప్పించేవాడిగా మార్చబడ్డాడంట. మంచి మార్గాన్ని, తిన్నని మార్గాన్ని విడిచిపెట్టి, చక్కని మార్గాన్ని విడిచిపెట్టి తన జీవితంలో అనేక మంది త్రోవ తప్పించే పరిస్థితిని తీసుకొచ్చే విధంగా మార్చబడ్డాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే బాలాకు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అని ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తున్న సమయం అది. బయలుదేరుతున్న సమయంలో దేవుడు తనతో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి గాడిద మీద వెళ్తున్నాడు. గాడిద మీద ఆ యొక్క బాలాకు యొక్క బిలాము ఆ గాడిద మీద వెళ్తున్న సమయంలో గాడిద ఏం చేస్తుందంటే గోడకి మెత్తుతుంది. 1, 2, 3 సార్లు తన జీవితంలో ఏ స్థితిని బట్టి అనిపించబడుతున్నాడు దాన్ని కొట్టాడంట. నోరు లేని గాడిద తన స్వరంతో తనకున్న వెర్రితనాన్ని అడ్డగిస్తుంది. తను చేసిన పొరపాటును గుర్తు చేస్తుంది. జరమని మీతో మాట్లాడుతున్న మాటను బట్టి మనం ఏం చేయాలంటే చెడ్డదాన్ని అసహించుకోవాలి. ఎందుకంటే ఇక బిలాము ఏం చేశాడంటే తనకిచ్చిన మార్గము తిన్నని మార్గం అంట. చక్కగా వెళ్ళిపోవచ్చు అంటమ్మా, కానీ ఆ మార్గాన్ని విడిచిపెట్టాడు. ఆ మార్గాన్ని విడిచిపెట్టి తన జీవితంలో నడిపించబడుతున్నాడు. తన యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క దూత అక్కడ అతని యొక్క కనబడుతున్న ఆ గాడిదకు కనబడుతున్న వాటిని బట్టి ఆ యొక్క గాడిద ఆ విధమైన స్థితిలో చేసి నోరు లేని గాడిద తనకు స్వరమునిచ్చి తనకున్న ఎర్రితనాన్ని అడ్డగించిందంట. మన జీవితంలో ఏ స్థితిలో ఒక్కోసారి నడిపించబడుతున్నప్పుడు దేవుడు ఎన్నిక చేయబడిన వారిని దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారా మనతో మాట్లాడిస్తూ ఉంటాడు. మనం ఏ విధంగా తక్కువ అంచనా వేసుకోకూడదు. ఒక గాడిదని మనకు జ్ఞాపకం చేసుకుంటే దానికి అసలు నోరే లేదు కదా. నోరు లేని గాడిద మాట్లాడిన స్వరం బట్టి ఆమె మనిషి మార్చబడాలంటే, అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే ఎన్నిక లేరో, ఎవరైతే తమ జీవితాలు వ్యతిరేకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిందో వారికి కలిగిన ఆ వెర్రితనాన్ని అడ్డగించడానికి దేవుడు ఎవరినైనా ఏర్పరచుకుంటాడు. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడుతున్నారంటే మనిషి జీవితంలో దేవుడు ఇచ్చిన మార్గాన్ని విడిచిపెట్టి మానవుడు ఏం చేస్తున్నాడంటే ఇచ్చిన యథార్థతను కోల్పోతున్నాడని.
తనకు ఇచ్చిన నీతిని కోల్పోతున్నాడు. అందుకే అంటున్నాడు, నేను ప్రతి మనిషిని యథార్థవంతులుగా సృష్టించాను, కానీ వారు ఈ విధమైన తంత్రాలను కనిపించుకొని చెడ్డదాన్ని ప్రేమిస్తూ ఆ చెడ్డదాన్ని ప్రేమించే వారి మనసులో జీవితాల్లో నడిపించబడుతూ ఆ యొక్క దేవుని చిత్తాన్ని ప్రేమించలేని పరిస్థితిలోకి వెళ్తున్నారు. అందుకే అంటుంది యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, శాంత వర్తనములు వారు ఎరగరు, వారి నడవడిలో న్యాయం లేదంట. వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకుంటున్నారు. వారి తావలో నడిచే వారికి ఎవరికి శాంతి నొందరంట. ఇంకా వాళ్ళు అంటున్నారు, మేము వెలుగు కోసం ఎదురు చూస్తున్నాం, మాకు వెలుగు కనబట్టలేదు అంటున్నారు. నీతి మాకు దూరం అయిపోయింది అంటున్నారు. మేము ప్రకాశం కోసం ఎదురు చూస్తున్నాం, ప్రకాశం దొరకట్లేదు, అంధకారమే కనపడుతుంది అంటున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, వారు చెడ్డదాన్ని ప్రేమిస్తూ ఆ చెడ్డదాన్ని అసహించుకోకుండా వారి జీవితాల్లో ఏ పరిస్థితిలోకి వెళ్తున్నారంటే, వారికి ఇచ్చిన మార్గాలను విడిచిపెట్టేసి నాశనకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టుకుంటున్నారండి. దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమిస్తున్నారు. ఆ దుర్నీతి వల్ల కలిగే బహుమానం మనిషి జీవితంలో ఏం చేస్తుంది అంటే పతనానికి దారితీస్తుంది. మనకు తెలిసిన మాటలే, చిన్న కుమారుడు ఏ విధమైన స్థితిలోకి వెళ్ళాడు. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో చిన్నవాడు ఏం చేస్తున్నాడు అంటే, తండ్రిని ప్రేమించిన, తండ్రి యొద్ద సావాసం కలిగి తండ్రితో ఉండాల్సిన వాడు, అయ్యా నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇయ్యా అని చెప్పి అడిగి ఆస్తిని తీసుకొని ఈ యొక్క వ్యక్తి దూర ప్రాంతానికి వెళ్తున్నాడు. ఇతడు వ్యాపారం చేసే నిమిత్తమే వెళుతూ ఉన్నాడు. సంపాదించుకోవాలని ఆలోచన చేత నడిపించబడుతున్నాడు. నడిపించబడుతున్నాడు కానీ తన జీవితంలో అతడు ఏ మార్గంలో ఎంతవరకు నడిపించబడుతున్నాడంటే దుర్వ్యాపారమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. తన ఆలోచన అంతా తండ్రికి వ్యతిరేకమైన స్థితిలో నడిపించబడుతున్నాడు. దానికి తన యొక్క జీవితంలో ఎంతవరకు తన యొక్క స్థితి నడిపించబడింది అంటే, అతడున్న ప్రాంతము శపించబడటానికి కారణమైంది. అక్కడున్న ప్రాంతము కరువు దినానికి అక్కడ ప్రాప్తి ఇచ్చింది. కరువు లైక స్థితిని నడిపించబడే పరిస్థితి వచ్చింది. ఇతని పరిస్థితి ఎలాంటిదంటే, ఇక అతని వద్దున్న మొత్తం సమస్తము తన కాడున్న ప్రతి ఆ ధనమంతా వ్యయమైపోయింది. వ్యయమైపోయిన తర్వాత తన జీవితంలో ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి వద్ద అనేక పనివారు ఉన్నారే, నా తండ్రి వద్ద సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది అని ఆలోచన చేత నడిపించబడుతున్నాడు. ఇక్కడ అంటున్న మాటను బట్టి మనం ఏం చేయాలంటే, చెడ్డదానిని మనం అసహించుకోవాలి. ఇతని స్థితి ఎలాంటిదంటే, ఇతడు తన యొక్క హృదయంలో తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టుకొని తమ యొక్క మార్గంలో తన యొక్క సొంత ఆలోచన చేత నడిపించబడే స్థితి కనబడుతుంది. ఇతని యొక్క మార్గము ఏమనుకుంటున్నాడంటే, తన జీవితంలో నా మార్గము నాకు యథార్థంగా కనపడుతుందిలే అనుకుంటున్నాడు. అంటున్నమాట, శాంత వర్తనలు వారు ఎరగరు, వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకుంటున్నారు. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అంటాడంటే, ఆ పెద్ద కుమారుడు ఆశ్రయించుకొని ఆ పెద్ద కుమారుడు ఆ యొక్క లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఈ యొక్క కుమారుడు వచ్చిన తర్వాత అతని కొరకు ఒక విందును సిద్ధం చేస్తున్న పరిస్థితిలో అతను అలాగే బయట నిల్చున్నప్పుడు ఏం జరిగిందంటే, అయ్యా నేను ఎప్పుడైనా నిన్ను విడిచిపెట్టిపోయానయ్యా అని పెద్ద కుమారుడు అంటుంటే, నాకు కలిగినవన్నీ నీవే కదా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క జీవితం ఎలాంటిది అంటే,
ఆ తండ్రి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. తన తండ్రిని చెప్పిన మాట ప్రకారం తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు కనుకనే దేవుడు ఆ ప్రాంతంలో ఒక గొప్పవాడిగా చేసుకుని అతనిని ఒక గొప్పవాడినిగా చేశాడు. ఇదే నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, ఒకటి నీ జీవితంలో నిష్కపటమైన ప్రేమ, కపటం లేని ప్రేమతో నువ్వు ఉండాలి. 2 నీ జీవితంలో చెడ్డ దానిని అసహించుకోవాలి. తండ్రితో సావాసాన్ని నువ్వు నింపుకొని తండ్రితోనే నువ్వు ఏలుబడి చేస్తూ ఆ తండ్రితోనే నువ్వు జీవితంలో కలిగి ఉంటే ఆయన చేయవలసిన నీ యొక్క జీవితంలో చేసే మేలులను దేవుడు చేయగలుగుతాడు. కానీ నువ్వు ఆ సావాసంలో నిలిచి ఉంటున్నావా? ఆ తండ్రితో నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావా? బిలాం వల్లే దుర్నీతి వల్ల కలిగి బహుమానాన్ని ప్రేమిస్తున్నావు. ఒక చిన్న కుమారుడు తన జీవితంలో తన సొంత ఆలోచన ప్రకారం ప్రేమిస్తూ వాటిని అనుసరిస్తూ జీవించగలుగుతూ తన జీవితాన్ని పతనాన్ని తీసుకొచ్చుకునే పరిస్థితిని తీసుకొచ్చున్నాడే. అలా నీ జీవితం ఉన్నదేమో, లేక నీ జీవితాన్ని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకుంటూ నువ్వు నడిపించబడుతూ ఆ చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకునే విధంగా నువ్వు మార్చబడితే తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చింపగల చేస్తాడు. మనకు తెలిసిన మాట, ఇంకొక మాట మన జ్ఞాపకం చేసుకుంటే, యేసేపు గారి యొక్క జీవితం ఎలా ఉన్నాడు? యేసేపు గారు తమ జీవితాల్లో తన యొక్క పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకొని దేవునిని హత్తుకునే వాడిగా కనబడతాడు. తన లోక సంబంధమైన లోకాశల చేత తనను నింపుకోలేదు. అక్కడ ఎవరు లేరు తన జీవితంలో. కానీ అక్కడ తన జీవితంలో అది చేసి మళ్ళీ కనపడవచ్చు. కానీ తన జీవితంలో ఎలాంటి పాపానికి నేను చోటివ్వకూడదు. నేను నా తండ్రికి విరోధిగా మార్చబడతాను. నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చలేని వాడు. ఆ చెడ్డదాన్ని ఆశ్రయించుకొని దేవుణ్ణి హత్తుకునేవాడిగా కనపడుతున్నాడు. ఆ దేవుణ్ణి హత్తుకున్నాడు కనుకనే తన జీవితంలో ఒక దినాన తన సింహాసనం హెచ్చించబడి తనకు తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఊహించలేని ఒక అధికారం తనకు అనుగ్రహించబడింది. ఒక గొప్పవాడిగా కనబడుతున్నాడే. తన జీవితంలో ఎందుకు ఈ విధమైన స్థితిలో కనబడుతున్నాడంటే, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదైన దేవుని యొక్క ప్రేమలో తన జీవితాన్ని నడిపించుకున్నాడు కనుకనే తగిన సమయంలో తన సింహాసనాన్ని హెచ్చింపజేయడానికి కారణమైంది. ఇతను నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో నిష్కపటమైన ప్రేమ కలిగి నీ జీవితంలో నడిపించబడాలి. నువ్వు పేరుకి చెప్పుకుంటూ నీ సహోదరుని ప్రేమించలేని పరిస్థితిలో కపటంగా ప్రేమించే పరిస్థితి నీ జీవితంలో ఉందేమో. పై భక్తి కాదు, హృదయ అంతరంగంలో నుంచి మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఈ ప్రేమ మన జీవితాల్లో నిలిచి ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆయనను ప్రేమిస్తున్నాం. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మనం ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాం. ఆయన ఎంతగా ప్రేమించాడు తన జీవితంలో అంటే ఎలాంటి కల్మషం పెట్టుకోలేదు, ఎలాంటి తన జీవితంలో క్రోధం పెట్టుకోలేదు, ఎలాంటి ద్వేషం పెట్టుకోలేదు, ఎలాంటి హృదయంలో మచ్చరాలన్నిటినీ వేటిని పెట్టుకోకుండా సహోదరుని తమ జీవితాలలో ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్నారో, ఏ విధము చేతనైనా వీరు నశింపకూడదో, ఒక నిత్య జీవం పొందుకోవాలని తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించి మనల్ని ఎంతగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందాలని ఆయనను మనకు అనుగ్రహించాడు కదరా. అనుగ్రహించాడు. దీన్ని బట్టే కదా మన జీవితాల్లో దేవుడు మన కొరకు ఎంత త్యాగం చేశాడు నిష్కపటమైన ప్రేమతో. దీనిలో ప్రేమ ఉంది, ప్రేమ దాగి ఉంది. ఆ తండ్రి యొక్క ప్రేమలో మనం నిలిచి ఉందాం. చెడ్డదాన్ని అసహించుకుందాం, మంచి దానిని మనం ప్రేమిద్దాం. దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగేస్తూ యేసేపు వలె మన జీవితాల్లో సింహాసనాలు వెచ్చింపజేసుకుంటూ నడిపించబడదాం. ఈ మాటలు వీనికుడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకుడు మహానతుడు అనేక స్తోత్రాలు మీ అపారమైన ప్రేమ చేత అయ్యా నా తండ్రి ఉదయ కాలం మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలతో మా జీవితాల్లో నిష్కపటమైన ప్రేమతో కలిగి మేము జీవించే కృపలో దయచేయండి. చెడ్డదాన్ని ఆశ్రయించుకొని అయ్యా మేము మంచిదాన్ని అయ్యా అతుక్కునే కృపను మాకు దయచేయండి. అయ్యా మా జీవితాల్లో నా తండ్రి ఇద్దరున్న వ్యక్తులు మీరు జ్ఞాపకం చేశారు, దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అయ్యా బిలాం వల్ల మా జీవితం ఉండక, అయ్యా నా తండ్రి తప్పిపోయిన కుమారుడు వల్ల మా జీవితాల్లో దుర్వ్యాపారం చేసుకునేవారుగా ఉండక నీ సన్నిధులు నీకు అప్పగించుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధులు నిలబెట్టుకోండి. ఏసేపు వల్ల మా జీవితం కూడా నా తండ్రి నా తండ్రి అధికారం చేత అయ్యా నా తండ్రి మా సింహాసనం చెప్పబడినట్లుగా మేము
నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే కృపణ మనకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమె